వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీల చేరికల జోరు కొనసాగుతుంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్టానా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎర్రం దేవరాజు మరియు చింతల్టానా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో గురువారం యాదవ సంఘం పెద్ద మనుషులు భూపతి బాలరాజు, కాల్వ దేవయ్య, భూపతి మల్లయ్యలు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారు కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. వీరితో పాటు వేములవాడ బీఆర్ఎస్ పార్టీ మండల సీనియర్ నాయకులు వల్లెపు శ్రీనివాస్, తాళ్లపల్లి వెంకటేశం, వేములవాడ అర్బన్ వడ్డెర సంఘం ప్రెసిడెంట్ సూరరాము, గ్రామంలోని ఇతర పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు కుమ్మరి బాలమల్లు, కతరపాక మల్లేశం, కొలుపూరి దుర్గయ్య, యువజన నాయకులు చెల్లపల్లి నాగరాజు, వెంకటేష్, సతీష్, జోగు దేవయ్య, రోమన లక్ష్మణ్తో పాటు వివిధ కుల సంఘాలకు చెందిన సుమారు 60 మంది సభ్యులు ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం అందిస్తున్న సంక్షేమ పథకాలు నచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గెలిపే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. చైర్మన్ బీరెడ్డి సల్మారెడ్డి, నేను నాతోటి డైరెక్టర్లు పోచవేని నాగరాజు, సిరివేరి సత్తయ్య, బ్యాక్స్ మొత్తం డైరెక్టర్ చైర్మన్ అందరం ఆది సినన్న చేసే అభివృద్ధి పనుల కొరకు ముగ్ధులమై తనతో బాగుందని తనతో మేము కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎమ్మెల్యే గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎమ్మెల్యే గారు ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండి ప్రజలకి అందరికీ అందుబాటులో ఉంటారు కాబట్టి మనము ఎమ్మెల్యే గారి మీద ఎంతో నమ్మకంతో ఉన్నాము. ఎమ్మెల్యే గారు కూడా ఎల్లప్పుడూ 24 గంటలు కూడా 5-6 గంటలు ఉంటారో ఇంట్లో, కానీ ఎల్లప్పుడూ మన మధ్యలోనే ఉంటారు కాబట్టి మనకు కావాల్సిన అవసరాలను కూడా తప్పకుండా తీరుస్తారు. కాబట్టి మనమందరం కూడా ఎమ్మెల్యేకి సహాయ సహకారాలు అందించి కొద్దిగా వెనక ముందలైనా కానీ మన యొక్క పనులని మనము ఎమ్మెల్యే గారికి విన్నవించి మన పనులు మనం చేసుకోవడానికి ప్రతి సహకారాన్ని ఎమ్మెల్యే గారికి అందించాలని మన యొక్క వేములవాడ తరపున, మా శాంతి నాంపల్లి గ్రామ పంచాయతీ తరపున మేము విన్నవించుకుంటున్నాము. ఎమ్మెల్యే గారికి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము. మా కోరిక నెరవేరిందని మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. తప్పకుండా కాంగ్రెస్లో ఎమ్మెల్యే గారు ఎన్నో మంచి పనులు చేసి ఇంకా మంచి పేరు ప్రఖ్యాతులు ఎమ్మెల్యే గారికి రావాలని కోరుకుంటున్నాము. విండో చైర్మన్ గారు, డైరెక్టర్లందరూ ఇందులో చేరడం, కాంగ్రెస్లో చేరడం మాకెంతో ఆనందదాయకము. అందరము మా నాంపల్లి గ్రామ పంచాయతీ తరపున అందరం కూడా ఎమ్మెల్యే గారికి మా యొక్క సహాయ సహకారాలు అందిస్తామని అందరికీ నాంపల్లిలో నేను కష్టకాలంలో ఉన్నటువంటి 10 మందికి తోడు ఈ ఎన్నికల చివరకు 100 మంది నేను సంతోషం. మీ అందరికీ ధన్యవాదాలు, అభినందనలు చెప్తుంది. నాపై నమ్మకంతో, కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతో ఇంతమంది నాయకత్వం కాంగ్రెస్ పార్టీలోకి రావడం ఆనందదాయకం, శుభదాయకం. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి చైర్మన్ సల్మాన్ రెడ్డితో పాటు పాలకవర్గ సభ్యులు, ఇతర పెద్దలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో సభ్యులుగా చేరారు. మీ యోగక్షేమాన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తున్న మాట సందర్భంగా చెప్తూ, మీరు కూడా ఇప్పటికే ప్రజా జీవితాలు ఉన్నారు, ప్రజా సమస్యల పరిష్కారం ధ్యేయంగా పనిచేస్తున్నారు, రైతుల మధ్యలో ఉన్నారు, రైతు సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. భవిష్యత్తులో కూడా ప్రభుత్వానికి ప్రజల మధ్యలో వారధిగా నిలబడి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రైతు వర్గాల అభ్యున్నతి కోసం మీరు పాటుపడుతూ మీ పేరుతో పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క అభ్యున్నతిని, పేరును, ప్రఖ్యాతులు ముందుకు తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వానికి మంచి పేరు ఇచ్చే విధంగా మీరందరూ కూడా సహకరించి పనిచేయాలని చెప్పిన సందర్భంగా నూతనంగా చేరినటువంటి మిత్రులకు తెలియజేస్తూ, పాత కొత్త కలయికతో అందరం కలిసికట్టుగా ముందుకు సాగేటువంటి కార్యక్రమంలో ఎక్కడ కూడా ఎవరిని తక్కువగా ఎవరు ఎక్కువగా చూసేటువంటి కార్యక్రమంలో అందరినీ గౌరవంగా అందరి బాధ్యతలను సమన్వయం చేస్తూ ముందుకు పోయే బాధ్యతలు నేను తీసుకుంటే ఎవరు కూడా అనుమానపడవలసిన అవసరం లేదు. ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నాకు తెలుస్తుంది, మీరు చెప్తారు. లేదా ఇతర మార్గాల ద్వారా వచ్చినటువంటి సందర్భాన్ని నేను తీసుకొని వారందరికీ కూడా గౌరవాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తానని మాట ఈ సందర్భంగా ఇస్తూ, ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. మనకు అధికారం వచ్చిన తర్వాత మన వైపు చూపు, ప్రజల చూపు ఉంటుంది. మన వైపు సామాజిక సేవల ముందుండేవారు సాంఘిక దూరచార రూపుమాపడంలోనూ ఇప్పుడు ఇదే వేదిక సరైన వేదిక కాంగ్రెస్ పార్టీ అని చెప్పని రావడానికి కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారి చర్చలు జరుపుతున్నప్పుడు పాత వాళ్ళు ఎవరు కూడా ఆందోళన చెందకుండా మీ గౌరవాన్ని కాపాడే ప్రయత్నం చేస్తూనే మీరందరూ కూడా
సరైన తర్వాత వాళ్ళందరినీ తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా కానీ అదే విధానం జరుగుతుంది. కాబట్టి మీకు మరోసారి ఈ సందర్భంగా వేలాల పట్టణం నుంచి క్లారిటీ ఇస్తూ మీ అందరి గౌరవాన్ని కాపాడుతూ ముందుకు పోయేటువంటి కార్యక్రమాన్ని నేను తీసుకుంటానన్నమాట. ఎవరిని, ఎందుకంటే నా కళ్ళ ముందు కష్టపడ్డ వాళ్ళని చూసిన, నా కళ్ళ ముందు కష్టపడ్డ వాళ్ళను గుండెల్లో పెట్టుకున్న బాధ్యత నాదైన మాట ఈ సందర్భంగా మరోసారి మీ అందరికీ కూడా